ఇటు కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఓట్ల కోసమే రేవంత్ సర్కార్ రైతు బంధు వేస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, పరిపాలన కుంటుపడిందని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో 3 సార్లు రైతు బంధు వేస్తే కాంగ్రెస్ పాలనలో ఎన్నికలొచ్చినప్పుడు రైతు బంధు వేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ ఓట్లకు రైతు బంద్ వేస్తుండ్రు. అప్పుడు పార్లమెంట్ ముంగటేసిండ్రు, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయని రైతు బంద్ వేస్తుండ్రు. అడిమిట్ల 2 ఎగ్గొట్టిండ్రు. కేసీఆర్ ఏమో కరోనా ఉన్నా కష్టం ఉన్నా ఎమ్మెల్యేలకు మంత్రుల జీతాలు బంధు పెట్టిండు, రైతు బంధు మాత్రం సకాలంలో ఇచ్చిండు మన కేసీఆర్. నాట్లకు కేసీఆర్ ఇస్తే ఓట్లకు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. అంటే రైతులంత అమాయకులు అనుకుంటుండు. మధ్యలో 2 ఎగ్గొట్టినా వాళ్ళు మర్చిపోతారు. ఇక ఇప్పుడు పైసలు వేయంగానే మళ్ళీ నాకే ఎత్తారు అనుకుంటుండ్రు. నువ్వు ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చినావు, 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పినావు, మొదటి సంతకం దాని మీదనే పెడతా అని చెప్పినావు, చట్టబద్ధత తెస్తా అని చెప్పినావు. అన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఇవాళ నీ 420 హామీలు ఎగబెట్టినావు. నువ్వు అడ్డదారులు అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసం చేసినావు కదా. మరి నీకు కూడా ఏం కోత పెట్టాలనో గది కూడా చెప్తే మంచిగుంటుంది. నీకు కూడా కోత పెట్టాలనా వద్దా? విషయం పరిజ్ఞానం లేదు, కానీ ఓ స్టాండర్డ్ డైలాగ్ అన్ని అబద్ధాలే. నేను అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏది అబద్ధాలు? శ్రీశైలంలో వరద వచ్చి 36 రోజులైంది, అబద్ధమా? నువ్వు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలేదు అని నేను చెప్పిన ఈ విషయం అబద్ధమా? పోయిన సంవత్సరం తెలంగాణకు వాడుకోవాల్సిన నీళ్లు 65 టీఎంసీల నీళ్లను ఆంధ్రాకు చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పి తెలంగాణలో పంటలు ఎండబెట్టింది, అబద్ధమా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి వాళ్ళేమో నీళ్లు తీసుకుపోతారు, నువ్వేమో కల్వకుర్తి మోటార్లు ఎత్తి తెలంగాణకు నీళ్లు ఇయ్యలేదని అనే మాట నేను చెప్పిన ఇది అబద్ధమా? రేవంత్ పాలన ఎట్లుందంటే నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి. మూటలన్నీ ఢిల్లీకి తీసుకుపోయి అప్పచెప్తాడు. నేను పోయిండు మళ్ళా లెక్క అప్పచెప్పాలి కదా ఢిల్లీలో. నిధులేమో మూటలు ఢిల్లీకి, నీళ్ళేమో ఆంధ్రాకు. ఇంతకు మించి వీళ్ళు చేసింది ఏమన్నా ఉన్నదా? ఏ విషయంలో అభివృద్ధి సాధించారు? కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది, దవాఖానలలో పోతే బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? ఇలా ఏడాది అర్థం నుంచి ఒక్క పిల్లవాడికి కూడా 1 రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు.